సూర్యాపేట జిల్లా పాలక్వీడు మండలం జానపాడ్ దర్గా గ్రామంలో జానపాడ్ షాహిద్ బాబా ఉర్సు ఉత్సవాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఉర్సు ఉత్సవాల కార్యక్రమంలో భాగంగా మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఎన్వి సుబ్బారావు దర్గాను సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ బాబా వారి ఆశీస్సులతో మండల ప్రజలందరూ ఆయురారోగ్యాలతో ఉండాలని కోరారు. తెలంగాణ రాష్ట్రంలోనే గాక ఉభయ తెలుగు రాష్ట్రాల్లో అత్యంత పవిత్రమైనదిగా అన్ని మతాల వారు భావిస్తున్న సూర్యాపేట జిల్లా పాలక్వీడు మండలం జాన్పాడ్ షహీద్ దర్గా సైదులు బాబా గారి గంధోత్సవం ఈరోజు ప్రారంభమైనది. ఈ రోజు నుండి భక్తులందరూ కూడా దర్శనాలు చేసుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్ నుంచి, తెలంగాణ నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి కూడా పెద్ద ఎత్తున ఇక్కడికి భక్తులు వస్తుంటారు. అన్ని కులాలు, అన్ని మతాల వాళ్ళు వస్తుంటారు. గౌరవనీయులు పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు గతంలో కోటి రూపాయలు గత సంవత్సరం, ఈ సంవత్సరం సుమారు 50 లక్షల రూపాయలు దర్గాకు శాశ్వత అభివృద్ధి పనులకు కేటాయించారు. వీటిలో ఇప్పటికి 70% పనులు కూడా పూర్తి చేశాం. వారి మార్గదర్శక ఆదేశాల మేరకు జిల్లా కలెక్టర్ గారు వక్ఫ్ బోర్డు అధికారులను సమన్వయం చేసుకొని మండల అధికారులందరూ కూడా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా గంధోత్సవాన్ని నిర్వహించడానికి పూర్తిగా ఏర్పాట్లు చేశారు. అందరూ వారి వారి బాధ్యతల్లో నిర్వర్తిస్తున్నారు. రేపు ఉదయం 9 గంటలకు తెలంగాణ రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రులు పెద్దలు గౌరవనీయులు ఈ ప్రాంత అభివృద్ధి ప్రదాత ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు గంధోత్సవంలో పాల్గొని స్వామివారికి గంధోత్సవాన్ని సమర్పించి ఈ ఉర్సు కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. కాబట్టి భక్తులెల్లరూ ప్రత్యేకించి విస్తృతంగా స్వామివారి ఆశీస్సులు తీసుకొని మీ కుటుంబాలందరూ కూడా క్షేమంగా ఉండాలని చెప్పి ఆశిస్తున్నాం. అలాగే రాష్ట్ర వక్ఫ్ బోర్డు చైర్మన్, తెలంగాణ రాష్ట్ర వక్ఫ్ బోర్డు చైర్మన్ అజ్మతుల్లా హుస్సేన్ గారు కూడా ఈ కార్యక్రమంలో ప్రత్యేక ఆహ్వానితులుగా పాల్గొంటున్నారు. 9 గంటలకల్లా హజరత్ బౌలి దగ్గర ఉన్నటువంటి గంధం సత్రంలో తెలంగాణ వక్ఫ్ బోర్డు వారు నిర్వహించే గంధోత్సవాన్ని గౌరవ మంత్రి గారు ప్రారంభించి స్వామివారికి గంధాన్ని ఎక్కించి దర్శనం చేసుకుని వెళ్తారు. కాబట్టి ప్రశాంతంగా భక్తులందరూ కూడా ఆర్టీసీ వాళ్ళు బస్సులు ఏర్పాటు చేశారు. త్రాగునీటి, మంచినీరు ఏర్పాట్లు ఉన్నాయి. కాబట్టి భక్తులు ప్రశాంతంగా స్వామివారిని దర్శనం చేసుకొని స్వామివారు సైదులు బాబా గారి ఆశీస్సులు తీసుకోవాలని చెప్పి కోరుతున్నాం. సయ్యద్ జాన్పాడ్ షహీద్ మొయినుద్దీన్ షహీద్ రహమతుల్లాహి గారి ఉర్సు ఉత్సవాలు ప్రతి సంవత్సరం జనవరి నెలలే జరుగుతాయి. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా 22, 23 తారీఖులో నిర్ణయిస్తున్నది. ఈ తెలంగాణ స్టేట్ వక్ఫ్ బోర్డు ఆధ్వర్యం జరుగుతాయి. అలాగే ముజావర్ ఇంటి నుంచి కూడా గంధోత్సవం జరుగుతుంది. ఈరోజు గుసుల షరీఫ్ జరిగినది, రేపు గంధోత్సవం జరుగుతుంది. ఈ గంధానికి సుమారు 1,00,000 జనం వస్తారు. మన రాష్ట్రం కాకుండా తెలంగాణ, ఆంధ్ర, కర్ణాటక, మహారాష్ట్రం నుంచి భక్తులు అధిక సంఖ్యలో వస్తారు. మరి జాన్పాడ్ షహీద్ మొయినుద్దీన్ షహీద్ దర్గా కుల మతాలకు అతీతంగా చాలా ప్రసిద్ధి చెందింది. సైదుల్ స్వామి యొక్క మహిమలతో భక్తులు ఇక్కడ పేరు నామకరణం కూడా పెట్టుకుంటారు. బాబు పుడితే సైదులు పెట్టుకుంటారు, పాప పుడితే సైదం పెట్టుకుంటారు. ఈ దర్గాకి నలుమూల నుంచి, మన రాష్ట్రం కాకుండా తెలంగాణ, మహారాష్ట్ర రాష్ట్రం నుంచి కూడా వస్తారు. నా పేరు సయ్యద్ జానీ బాబా, జాన్పాడ్ దర్గా ఖాదిం పూజారి. దగ్గర నుంచి వాటి దగ్గరికి కలవడు ముసలాయి కాడ పోయి కొట్టు నీట్గా వస్తాయి.
لا إله